రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని భీమేశ్వర స్వామి ఆలయం వద్ద వ్యాపారి ఆలయ ఉద్యోగుల మధ్య వివాదం తీవ్ర రూపం దాల్చింది. ఒకవైపు వ్యాపారి, మరోవైపు ఆలయ ఉద్యోగులు పరస్పరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కొబ్బరికాయలు అమ్ముకుంటూ జీవనోపాధి పొందుతున్న కొండ్లెపు ముత్యం తనపైన ఆలయ ఉద్యోగులు కులం పేరుతోటి దూషించి దుకాణంలోకి చొరపడి వేధించారని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు దేవస్థానం ఆవరణంలో అక్రమంగా షెడ్లు ఏర్పాటు చేసి వ్యాపారం నిర్వహిస్తున్నాడని, వాటిని తొలగించేందుకు వెళ్లిన సమయంలో దురుసుగా ప్రవర్తించాడని ఆలయ ఉద్యోగులు కూడా ఫిర్యాదు చేశారు. ఇక ఈ పరస్పర ఆరోపణలతోటి వేములవాడలో పరిస్థితి చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపైన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.